మన లక్ష్యం చాలా గొప్పది మరియు చాలా సరళమైనది. ఇష్టాయిష్టాల వెనుక పడకుండా ముందుకు సాగుతూ ఉండండి. దేన్నైనా ఇష్టపడటంలో తప్పు లేదు కానీ దానికి అలవాటు పడకండి. మీకది నచ్చింది, మంచిది. దాని తర్వాతేంటి? ఇలా ఎన్ని విషయాలు మీ జీవితంలో సందడి చేస్తాయి? Suppose I had a lot of, shower of this rose petals today. As soon as I entered, they were throwing rose petals on the car. నేను ఇక్కడికి ప్రవేశిస్తున్నప్పుడు గులాబీ రేకుల వర్షం కురిపించారు. గులాబీ రేకులను కారుపై చల్లారు. దాని సువాసన నిజంగా చాలా బాగుంది తెలుసా? గులాబీ పూల సువాసన నాకు నచ్చింది. తరువాత నాకు గులాబీ సెంటు కావాలని, దాన్ని అటవీ ఉత్పత్తుల నుండి తెమ్మని అడిగితే సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి ఉదాహరణనే బాబూజీ మనకిచ్చారు. If you are passing through a garden, every day you are passing through a garden to your workplace, and you happen to see మీరు ఒక తోట గుండా ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటే, అక్కడ ఒక గులాబీ పొదను మీరు చూడడం జరగవచ్చు. ఆ ప్రత్యేకమైన పూలు మీకు నచ్చుతాయి. మరుసటి రోజు ఆ పూలు పూర్తిగా విచ్చుకుని ఉంటాయి. మూడవ రోజు మీరు వాటి సువాసనను పీల్చడానికి దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత రోజు మీకు ఆ పూలను తెంపుకొని ఇంటికి తీసుకెళ్లాలని అనిపిస్తుంది. so this is how we extend our likes and also dislikes. Like it. There's nothing wrong in saying he's so good, she's so lovely. Nothing wrong with it. ఈ విధంగా మన ఇష్టాలను, అయిష్టాలను పెంచుకుంటాం. అతను లేదా ఆమె చాలా మంచిది, ప్రియమైనది అంటూ ఇష్టపడటంలో తప్పు లేదు. ఆ కథను అక్కడే ముగించండి. ఇంకా ముందుకు తీసుకెళ్ళవద్దు. ఇది జీవితంలోని అన్నింటికీ వర్తిస్తుంది. ఇలా చేయడం ద్వారా మనం సంస్కారాల నుండి విముక్తులమవుతాం. అలాగే సాయంత్రపు నిర్మలీకరణ చేసుకునే అవసరం ఉండదు. కాబట్టి సహజ మార్గము తన పరిసరాలచే ప్రభావితం కాకుండా ఉండే తామరాకు వంటి జీవనశైలిని బోధిస్తుంది.